హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను శారీకి పీకో ఎలా చేయాలి అనేది చూపించబోతున్నాను. సో, నా మిషన్ వచ్చేసి ఉషా డిజైన్ మాస్టర్. మనం పీకో చేయడానికి మిషన్‌కి స్పెషల్‌గా పీకో ఫూట్ ఒకటి ఉంటుందండి. అది యూజ్ చేసుకొని పీకో చేసుకోవచ్చు. దానికోసం నేను ఇక్కడ స్క్రూ ఉంది కదండీ! ఈ స్క్రూని లూజ్ చేసి నార్మల్ స్టిచ్చింగ్‌ది ఫూట్ ఉంది కదా! అది రిమూవ్ చేస్తున్నాను. సో, అది రిమూవ్ చేసిన తర్వాత పీకో ఫూట్ పెట్టాలనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదొచ్చేసి నార్మల్ స్టిచ్చింగ్‌కి లేదా ఏదైనా జిగ్‌జాగ్ స్టిచ్చింగ్ కోసం ఈ ఫూట్‌ని యూజ్ చేస్తారు. అండ్ ఇదొచ్చేసి పీకో ఫూట్ అన్నమాట. చూసారు కదా! ఇది పీకో ఫూట్. దీన్ని మనం ఇప్పుడు మిషన్‌కి అటాచ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్డింగ్ అంతా చేసేసుకోవాలి. కింద బాబిన్‌లో ఉన్న థ్రెడ్ కూడా పైకి తీసుకోవాలి. ఇదొచ్చేసి స్టిచ్ లెంత్ మనం సెట్ చేసుకోవాలన్నమాట. స్టిచ్ లెంత్ వచ్చేసి 2.5 పెట్టుకోవచ్చు. దీనివల్ల మనం ఎంత వెడల్పులో పీకో రావాలనేది తెలుస్తుంది. అండ్ ఇదొచ్చేసి స్టిచ్ విడ్త్ అన్నమాట. ఇది కొంచెం పైకి లిఫ్ట్ చేస్తే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా 2-2.5 మధ్యలో పెట్టుకోవచ్చు. సో, దీనివల్ల పీకో అనేది చాలా నీట్‌గా వస్తుంది. నెక్స్ట్ మనం తీసుకోవాల్సిన క్లాత్ ఏదైతే ఉందో దాని అంచులు నీట్‌గా దారాలేమి లేకుండా కట్ చేసుకొని ఈ విధంగా ఫస్ట్ ఒక 2 స్టిచెస్ నీడిల్ కింద వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక 2 ఫోల్డ్స్ చేసి పైనకి లేపి పట్టుకోవాలన్నమాట. పైనకి లేపి పట్టుకోవడం వల్ల ఏంటంటే ఈ పీకో అనేది రౌండ్‌గా నీట్‌గా వస్తుంది. ఇట్లా కింద ఫ్లాట్‌గా పట్టుకున్నాం అనుకోండి, వీడియోలో చూపెట్టినట్టు ఇలా చూడండి కొంచెం డబుల్ ఫోల్డ్ చేసేసి కొంచెం సన్నగా డబుల్ ఫోల్డ్ చేయాలి. చేసేసి పైనకి లేపి పట్టుకోవాలి. ఫ్లాట్‌గా పెట్టకూడదు. ఎప్పటికైనా కానీ పీకో చేసేటప్పుడు క్లాత్‌ని వచ్చేసి ఫ్లాట్‌గా పెట్టకూడదు. చూడండి కొంచెం లేపి పట్టుకునేసరికి ఎంత నీట్‌గా వస్తుందో. సో, ఇలా శారీ మొత్తం చేసి చూపిస్తాను ఎలా వచ్చిందో. ఇలా లేపి మాత్రం పట్టుకోవాలి. ఫ్లాట్‌గా అస్సలు పెట్టకూడదు. సో, మీకైతే ఈ వీడియో నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చూడండి మొత్తం స్టిచ్చింగ్ చేశాక ఇలా కనిపిస్తుంది. చూడండి ఎక్కడ కొంచెం కూడా బయటికి రాకుండా ఎంత నీట్‌గా రౌండ్‌గా వచ్చిందో చూడండి. సో, మీకు గనుక ఈ వీడియో నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్.